ఈ వీడియోలో నేను మీకు ఒక సంచలనమైన విషయం చెప్పబోతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక పెను సంచలనంగా ఈ వీడియోలో నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఉండబోతుంది. నాకున్న క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా, నేను చూసిన ఆధారాల ద్వారా నేను చెప్పబోయే విషయం మీరు వినాలంటే దయచేసి వీడియో చివరిదాకా చూడండి. నేను ఏ వీడియోలో కూడా ఈ వీడియో చివరిదాకా చూడండి అని చెప్పను. కాకపోతే ఇప్పుడు నేను మాట్లాడాలనుకుంటున్న విషయం ఆంధ్రప్రదేశ్లో దొరుకుతున్న కల్తీ మద్యం గురించి. సో కల్తీ మద్యం విషయం చెప్పిన తర్వాత ఇలాంటి పుట్టగొడుగులు ఎందుకు పుట్టుకొచ్చాయి, ఈ పుట్టగొడుగులు పుట్టుకురావటానికి కారణమైన వ్యక్తులు ఎవరో, పార్టీలు ఎవరో, ఈ పుట్టగొడుగులు ఇలా పెరగటానికి తీసుకున్న మొత్తం ఎంత, ఇవన్నీ కూడా నేను మీకు చెప్పబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఆంధ్రప్రదేశ్ మొలకల చెరువులో జరిగిన ఈ చిన్న సంఘటన, మొలకల చెరువులో దొరికిన ఈ మద్యం, మొలకల చెరువులో దొరికిన ఈ కల్తీ మద్యం ఒక చిన్న విషయం కాదు. ఇది రాష్ట్రం మొత్తం ఉలిక్కి పడాల్సిన ఒక సంఘటన. ఎందుకంటే ఒక చిన్న గ్రామంలో 100 కోట్లకి సంబంధించిన ఒక లిక్కర్ మాఫియా నడుస్తుందంటే అది ఈరోజో నిన్నో, కొన్ని రోజుల క్రితమో, కొన్ని వారాల క్రితమో, కొన్ని నెలల క్రితమో మొదలుపెట్టింది కాదు. ఇది ఒక నెట్వర్క్, ఒక మాఫియా, ఒక సిండికేట్. ఈ సిండికేట్ వెనకమాల చిన్న చితక లీడర్లు లేరు. ఈ సిండికేట్ వెనకాల ఉంది తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన వారి బంధువులు, తెలుగుదేశం పార్టీ అనుయాయులు ఈ సిండికేట్లో ఉన్నారు. ఈ విషయం నేను చెప్పట్లా, పోలీసులు చెప్తున్నారు. తంబల్లపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ అయిన జయచంద్రారెడ్డి పేరు ఈ న్యూస్లో రావటం, ఈ లిక్కర్ సిండికేట్లో రావటం యాదృచ్ఛికమా? ఆయన వ్యక్తిగత సహాయకుడు పట్టుబడటం, ఆయన వ్యాపారాలు, ఆయన బార్లు ఈ ఉదంతంలో ఉండటం, ఇవన్నీ కూడా ఒక వాస్తవాన్ని మనకు చూపిస్తున్నాయి. ఆ వాస్తవం ఏంటంటే రాజకీయ నాయకుల అండదండలు లేకుండా, బడాబాబులు లేకుండా ఇంత పెద్ద సిండికేట్ అక్కడ ఉండదు. ఈరోజు పోలీసులు పట్టుబట్టిన ఈ నకిలీ మద్యం యొక్క ల్యాబ్ ఏదైతే ఉందో, ఈ నకిలీ మద్యం గోడౌన్ ఏదైతే ఉందో, ఈ గోడౌన్లో పట్టుబడింది నకిలీ మద్యం మాత్రమే అని అనుకుంటే మీరు ఖచ్చితంగా పొరపడుతున్నట్టే. ఈ నకిలీ మద్యం, ఈ కల్తీ మద్యం ఆల్రెడీ ఎన్ని వందల లీటర్లు, ఎన్ని వేల లీటర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వెళ్ళుంటుంది. ఒక్కసారి ఆలోచించండి. అలా వెళ్ళిన నకిలీ కల్తీ మద్యం ఎంతమంది యువకులు తాగుంటారు? అలా తాగిన యువకులు ఎంతమంది ప్రాణాలు కోల్పోయి ఉంటారు? అది కేవలం మద్యం తాగి గుండెపోటు ద్వారానో, మద్యం తాగి ఏదో చిన్న ఆరోగ్య సమస్య ద్వారానో చచ్చిపోయాడని ఎంతమంది అనుకోని ఉంటారు. ఇది కేవలం అక్రమ వ్యాపారం మాత్రమే కాదు, ఇది ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడిన ఒక నేరం. చంద్రబాబు నాయుడు గారు పారదర్శకత, విశ్వసనీయత అని చెప్పని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మీ పార్టీకి సంబంధించిన నాయకులు, ఇన్ఛార్జీలు, వాళ్ళ బంధువులు ఈ నకిలీ మద్యం కేసులో పట్టుబడితే, పెద్ద పెద్ద గోడౌన్లు, కోట్ల రూపాయల మద్యం దొరికిపోతూ ఉంటే కేవలం ఒక సస్పెన్షన్తో సరిపెట్టేసుకుంటారా? అదే ఒక సామాన్యుడో, ఒక ప్రతిపక్ష నాయకుడో దీనిలో దొరుకుంటే ఇమ్మీడియట్గా అరెస్టులు, మన పచ్చ మీడియా డబ్బాలు మామూలుగా ఉండేవి కాదు. మరి ఇప్పుడు అంటే సామాన్యుడికి ఒక న్యాయం, రాజకీయ నాయకుడికి, మీ పార్టీ రాజకీయ నాయకుడికి ఒక న్యాయమా? మొలకల చెరువులో దొరికిన ఈ మద్యం అక్కడతోనే ఆగిపోలేదు. ఇబ్రహీంపట్నంలో మళ్ళీ ఇంకో గోడౌన్ దొరికింది. అండ్ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మద్యాన్ని పాల ట్రక్కుల్లో తీసుకుని రవాణా చేశారు. కల్తీ మద్యాన్ని మనం పుష్ప మూవీలో చూసాం కదా, అట్లా పాల ట్రక్కుల్లో కల్తీ మద్యాన్ని తరలిస్తమే కాకుండా ఒడిస్సా, కర్ణాటక ఇట్లా ఇతర రాష్ట్రాల నుంచి కూలీలను తీసుకొచ్చి మరీ దీంట్లో దింపారు. అంటే ఇది కేవలం ఒక గ్రామానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు, మొత్తం రాష్ట్రం మొత్తం పాకిపోయిన ఒక విషం లాంటి నెట్వర్క్. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, విపక్షం మొత్తం కూడా
దాదాపు 1500 కోట్ల వ్యాపారం ఈ సంవత్సరంన్నరలో జరిగింది ఈ నకిలీ మద్యం ద్వారా అని చెప్పని ఆరోపిస్తున్నారు. ఒకవేళ అదే జరుగుంటే ఇంత పెద్ద మొత్తంలో వేల కోట్ల మొత్తంలో జరుగుతున్న ఈ నకిలీ వ్యాపారం ఎవరి కనుసన్నల్లో జరిగి ఉంటుంది, ఎవరి అండతో జరిగి ఉంటుంది, ఎవరి ప్రోద్బలంతో జరిగి ఉంటుంది? ఏ రాజకీయ నాయకులు, ఏ రాజకీయ పార్టీలు దీని వెనకమాల ఉన్నారు? ప్రజలు ప్రశ్నించకపోతే నష్టపోయేది మనమే. ఇది కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుల తప్పిదం కాదు, ఇది ఒక ప్రభుత్వం యొక్క తప్పిదం. రాజకీయ నాయకులు ప్రభుత్వ అండదండలతో చేస్తున్న ఇలాంటి నకిలీ మద్యం వ్యాపారాన్ని అరికట్టలేని తెలుగుదేశం పార్టీ నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యొక్క తప్పిదం. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు ప్రజలకు ఇలాంటి విషాన్ని ఇవ్వటం, ఇలాంటి విషం ఇచ్చే వ్యక్తులను పెంచి పోషించటం తెలుగుదేశం పార్టీ దిగజారుడుతనానికి నిదర్శనం. ఇంత పెద్ద ఇష్యూ నడుస్తుంటే కనీసం చంద్రబాబు నాయుడు గారు ఒక్క మాట కూడా మాట్లాడుకోపోవటం తెలుగుదేశం పార్టీ పతనానికి, దిగజారుడు స్థాయికి నిదర్శనం. తెలుగుదేశం పార్టీలో కూలిపోతున్న నైతిక విలువలకి నిదర్శనం. కొంతమంది మీడియా బ్రోకర్లు వచ్చి ఈ లిక్కర్ మాఫియాలో దొరికిపోయిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకి పెద్దిరెడ్డి అనుచరులు ఆ నాయకులు కాబట్టి ఇదంతా కూడా పెద్దిరెడ్డి దగ్గరుండి చేస్తున్నాడు అని చెప్పని కొంతమంది బ్రోకర్లు మాట్లాడుతున్నారు. ఆ బ్రోకర్లను ఎలా తిట్టాలి, ఎలా కొట్టాలి అయితే నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కసారి ఈ స్టేట్మెంట్ వినండి, మీరు ఒక్కసారి ఈ స్టేట్మెంట్ వినండి. అరే ఇంతనా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర స్థాయి నాయకులు కల్తీ మద్యం చేస్తూ దొరికిపోతే ఈ సాంబిగడి కవరింగ్ అనండి మీరు. ఈ సాంబిగడి కవరింగ్ ఇక్కడ ఒక గమ్మత్తు జరిగింది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ప్లాన్ చేశారు. ఎలాగో సొంత తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి గారు నిలబడుతున్నారు అక్కడ, వైసీపీ సీట్ ఇస్తోంది, అతన్ని గెలిపించుకోవాలి కాబట్టి తన దగ్గర ఉన్న అనుచరుడు జయచంద్రారెడ్డి గారు ఎవరి అనుచరులో ఎవరు ఆజ్ఞ ప్రకారం నడుస్తారో తంబళ్ళపల్లి కాదు చిత్తూరు జిల్లా అంతా తెలుసు. మిథున్ రెడ్డి గారికి వారంతా కలిసి నడుస్తారు. వారిని తీసుకొచ్చి టీడీపీ పార్టీలో చేర్చారు. అప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ నారా లోకేష్ గుడ్డిగాడితో పళ్ళుగా అవుతున్నారా సాంబిగా? అసలు కనీసం ఇతని వయసు కన్నా గౌరవం ఇద్దామనుకుంటే తెలుగుదేశం పార్టీ అంటే ఈ ప్రోపగండా అంతా వినండి ఒకసారి, మొత్తం వింటారా మీరు? వినండి. ఎందుకు ద్వారకానాథ్ రెడ్డి గెలవాలి? ఇక్కడ అధిష్టాన వర్గం అప్పుడు 175 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పెద్దగా పట్టించుకోలే కూటమి నాయకులు. ఏదో వచ్చాడు. సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? పెద్దగా పట్టించుకోలేదు ఆ కూటమి నాయకులు. మన పార్టీలో ఎవరు వస్తున్నారో, మన పార్టీలో నుంచి బయటికి ఎవరు వెళ్తున్నారో, మన పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో, ఎలాంటి నాయకుడిని, ఎలాంటి నిబద్ధత ఉన్న నాయకుడిని, ఎలాంటి నిఖార్సైన నాయకుడిని తీసుకుంటాం అనేది పట్టించుకోలేదా? ఎమ్మెల్యే క్యాండిడేట్లను పట్టించుకోలేదా? నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పిన ఏదైతే సంచలనాత్మకమైన విషయం ఏదైతే ఉందో దానికి టైం వచ్చింది, నేను చెప్తా. ఈ సామిగాడిని కంప్లీట్ చేయండి. చెప్పరా సామిగా? జయచంద్ర నాయుడు గెలుస్తాడులే, బలమైన క్యాండిడేట్ అనుకున్నారు. ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్ది స్లో అయిపోయి ద్వారకానాథ్ రెడ్డి గారిని గెలిపించేశారు. అప్పుడు గెలిపించేసినప్పుడు నువ్వేం గుడ్డిగాడిది పళ్ళు తోముతున్నావు సాంబి? అప్పుడు నువ్వేం గుడ్డిగాడిది పళ్ళు తోముతున్నావు? ఆ స్లో అయిపోయాడంట. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక క్యాండిడేట్ని ప్లాన్ చేసి అక్కడ ఇంప్లాంట్ చేస్తే ఏది తెలుగుదేశం పార్టీలో పాపం చంద్రబాబు నాయుడు గారు అమాయకులు, నారా లోకేష్ అమాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ మీడియా అంతా కూడా అమాయకులు. వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని రా బాబు నిన్ను మేము పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పి తీసుకొని ఆ తర్వాత వైసీపీలో వేరే వాళ్ళు గెలవటం కోసం ఇతను ఇది మీ జర్నలిజం ఇది అడ్డంగా దొరికిపోతే అది కూడా వాళ్ళు చేశారని చెప్తే అట్లా? వారి బామ్మర్ది గిరిధర్ రెడ్డి వీరిద్దరూ కలిసి వాళ్ళ లిక్కర్ తయారు చేస్తారని చెప్పి సాక్షిలో రాస్తున్నారు, భారతిరెడ్డి గారి ఛానల్లో రాస్తున్నారు. ఓకే, కరెక్టే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అనుంగు శిష్యుడు,
మిథున్ రెడ్డి గారికి మంచి స్నేహితుడు. ఎవరి పార్టీలో పోటీ చేశాడు, ఏ పార్టీ నాయకుడు, అది మాట్లాడకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుంగ శిష్యుడు అయితే మరి ఏం ఓడబడవటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లా నువ్వు? ఏం ఓడబడవటానికి తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడిని? తీసుకునేటప్పుడు తెలవదా? జర్నలిస్టులుగా మాట్లాడినప్పుడు జర్నలిస్టులుగానే మాట్లాడాలి సాంబి, బ్రోకర్లలాగా మాట్లాడకూడదు. మనం జర్నలిస్టులుగానే మాట్లాడాలా? ఇంకేం చేస్తారు? ఆ పని కాక ఏం చేస్తారు? అటువంటివే చేస్తారు. నాకు వచ్చే మాటలు కంట్రోల్ చేసుకుంటున్నాను నేను బూతుల్ని. దొరికిపోయిన దొంగల్ని కవర్ చేస్తున్న బ్రోకర్లను చూసారా మీరు? ఏంటి దొరికిపోయిన దొంగల్ని కవర్ చేస్తున్న బ్రోకర్లను చూసారా మీరు? అరే ఎంత 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 డిగ్రేడెడ్ జర్నలిజం రా బాబా మీది. ఎంత డిగ్రేడెడ్ జర్నలిజము. సరే క్లియర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళు దొరికిపోతే వాళ్ళు ఎవరి శిష్యులు? ఏం పీకుతున్నారు? తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు? టికెట్లు ఎందుకు ఇచ్చారు? నువ్వు వెళ్ళి చెప్పకపోయావా ఆ రోజు? అంట అలా కాదండి, మనం ఇట్లా చేయకూడదండి, అనుంగ శిష్యులు వీళ్ళందరూ తప్పుడు మనుషులు అని చెప్పకపోయావా? ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఏంటి? ఎందుకు ద్వారకానాథ్ రెడ్డి గెలవాలి? ఇక్కడ అధిష్టాన వర్గం అప్పుడు 175 స్థానాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి పెద్దగా పట్టించుకోవాలి కూటమి నాయకులు. ఏదో వచ్చాడు. సిగ్గుందా ఈ మాట చెప్పడానికి? పెద్దగా పట్టించుకోలేదు ఆ కూటమి నాయకులు. మన పార్టీలో ఎవరు వస్తున్నారో, మన పార్టీలో నుంచి బయటకు ఎవరు వెళ్తున్నారో, మన పార్టీలోకి ఎవరిని తీసుకోవాలో, ఎలాంటి నాయకుడిని, ఎలాంటి నిబద్ధత ఉన్న నాయకుడిని, ఎలాంటి నిఖారసైన నాయకుడిని తీసుకుంటాం అనేది పట్టించుకోలేదా? ఎమ్మెల్యే క్యాండిడేట్లను పట్టించుకోలేదా? నేను స్టార్టింగ్ వీడియోలో చెప్పిన ఏదైతే సంచలనాత్మకమైన విషయం ఏదైతే ఉందో దానికి టైం వచ్చింది, నేను చెప్తా. ఈ సామి గారిని కంప్లీట్ చేయండి. చెప్పరా సామి గారు? జయచంద్ర నాయుడు గెలుస్తాడులే, బలమైన క్యాండిడేట్ అనుకున్నారు. ఎన్నికల దగ్గరకు వస్తున్న కొద్ది స్లో అయిపోయి ద్వారకానాథ్ రెడ్డి గారిని గెలిపించేశారు. అప్పుడు గెలిపించేసినప్పుడు అప్పుడు నువ్వేం గుడ్డిగాడిది పళ్ళు తోముతున్నావు సాంబి? ఆ స్లో అయిపోయాడంట. అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఒక క్యాండిడేట్ని ప్లాన్ చేసి అక్కడ ఇంప్లాంట్ చేస్తే ఏది తెలుగుదేశం పార్టీలో పాపం చంద్రబాబు నాయుడు గారు అమాయకులు, నారా లోకేష్ అమాయకులు, ఈ తెలుగుదేశం పార్టీ మీడియా అంతా కూడా అమాయకులు, వీళ్ళందరూ కూడా కళ్ళు మూసుకొని రా బాబు నిన్ను మేము పార్టీలోకి తీసుకుంటున్నామని చెప్పి తీసుకొని ఆ తర్వాత వైసీపీలో వేరే వాళ్ళు గెలవటం కోసం ఇతను ఇది మీ జర్నలిజం ఇది అడ్డంగా దొరికిపోతే అది కూడా వాళ్ళు చేశారని చెప్తే అట్లా? వారి బామ్మర్ది గిరిధర్ రెడ్డి వీరిద్దరూ కలిసి వాళ్ళ లిక్కర్ తయారు చేస్తారని చెప్పి సాక్షిలో రాస్తున్నారు, భారతిరెడ్డి గారి ఛానల్లో రాస్తున్నారు. ఓకే, కరెక్టే. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి అనుంగు శిష్యుడు, మిథున్ రెడ్డి గారికి మంచి స్నేహితుడు. ఎవరి పార్టీలో పోటీ చేశాడు, ఏ పార్టీ నాయకుడు, అది మాట్లాడకుండా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అనుంగ శిష్యుడు అయితే మరి ఏం ఓడబడవటానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నారు? దాని గురించి ఎందుకు మాట్లాడట్లా నువ్వు? ఏం ఓడబడవటానికి తెలుగుదేశం పార్టీలోకి తీసుకున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడిని? తీసుకునేటప్పుడు తెలవదా? జర్నలిస్టులుగా మాట్లాడినప్పుడు జర్నలిస్టులుగానే మాట్లాడాలి సాంబి, బ్రోకర్లలాగా మాట్లాడకూడదు. మనం జర్నలిస్టులుగానే మాట్లాడాలా? ఇంకేం చేస్తారు? ఆ పని కాక ఏం చేస్తారు? అటువంటివే చేస్తారు. నాకు వచ్చే మాటలు కంట్రోల్ చేసుకుంటున్నాను నేను బూతుల్ని. దొరికిపోయిన దొంగల్ని కవర్ చేస్తున్న బ్రోకర్లను చూసారా మీరు? ఏంటి దొరికిపోయిన దొంగల్ని కవర్ చేస్తున్న బ్రోకర్లను చూసారా మీరు? అరే ఎంత 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 డిగ్రేడెడ్ జర్నలిజం రా బాబా మీది. ఎంత డిగ్రేడెడ్ జర్నలిజము. సరే క్లియర్గా తెలుగుదేశం పార్టీ నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళు దొరికిపోతే వాళ్ళు ఎవరి శిష్యులు? ఏం పీకుతున్నారు? తెలుగుదేశం పార్టీలో ఎందుకు చేర్చుకున్నారు?
టికెట్లు ఎందుకు ఇచ్చారు? టికెట్లు ఎందుకు ఇచ్చారు? నువ్వు వెళ్ళి చెప్పకపోయావా ఆ రోజు? నువ్వు వెళ్ళి చెప్పకపోయావా అంట? అలా కాదండి, మనం ఇట్లా చేయకూడదండి, అనుంగ శిష్యులు వీళ్ళందరూ తప్పుడు మనుషులు అని చెప్పకపోయావా? ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఏంటి? ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఏంటి? ఆ జత్వానీ కేసులు, ఏడి సనాతన రక్షకుడు ఎక్కడికి పోయాడు? ఇంత పెద్ద స్కామ్ బయటపడితే, ఇంత పెద్ద లెక్కర్ స్కామ్ బయటపడితే, అంటే కల్తీ మద్యం ఏరులై పారుతుండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సనాతనవాది ఎడకపోయాడు? ఓజీ మూవీ అయిపోయింది, ఇంకేమైనా సినిమా షూటింగ్లు చేసుకుంటున్నాడా? ఎందుకు మాట్లాడట్లేదు? సనాతనవాది గారు మీరు ఎందుకు మాట్లాడట్లేదు సార్? ఇప్పుడు నేను మీకు సంచలనాత్మకమైన విషయం చెప్తానని చెప్పాను కదా. ఇలాంటి పుట్టగొడుగులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనం ఎవరిని ఎన్నుకున్నాం? నేను ఎప్పుడూ చెప్తా ఉంటా, మీరు ఎప్పుడైనా ఓటు వేయాలంటే, మీరు ఎప్పుడైనా ఒక నాయకుడిగా మీ నియోజకవర్గంలో ఒక వ్యక్తిని ఎన్నుకోవాలంటే, మీరు పార్టీ నాయకుడినో ఇంకొకరినో చూసి కాదు, క్యారెక్టర్, ఆ క్యాండిడేట్ యొక్క క్యారెక్టర్ను చూసి మీరు ఓటేయండి అని ఎప్పుడు చెప్తా ఉంటా. వాడు బీజేపీ అయినా, జనసేన అయినా, కాంగ్రెస్ అయినా, వైసీపీ అయినా, ఇంకా ఏ పార్టీ అయినా వాడికి ఒక క్యారెక్టర్ ఉంటుంది, వాడి చరిత్ర ఉంటుంది, చరిత్రలో చూడాలి వాడిని. అలాంటిది 2024 సంవత్సరంలో నాకు ఉన్న క్రెడిబుల్ సోర్సెస్ ద్వారా, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 2024లో తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 70 నుంచి 80 మంది నాయకులకి సీట్లు అమ్ముకున్నారు. ఐఎమ్ టెలింగ్ ఇట్ ఆన్ రికార్డ్. తెలుగుదేశం పార్టీ 70 నుంచి 80 సీట్లు ఎమ్మెల్యే టికెట్లని పప్పు బెల్లాలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు. అలా అమ్ముకున్న వాళ్ళల్లో కాంట్రాక్టర్లు, డబ్బున్న వాళ్ళు, రాజకీయ ఎలాంటి అనుభవం లేని వాళ్ళు, డబ్బు ఉంటే చాలు, డబ్బులు కడితే చాలు టికెట్. ఈ వ్యక్తి అలాంటోడే. ఈరోజు వచ్చిన ఇలాంటి పుట్టగొడుగులన్నీ ఎందుకు పుట్టుకొచ్చినాయి? డబ్బులు తీసుకొని సీట్లు అమ్ముకున్నందుకు. మీరు అమ్ముకున్న సీట్లకి, వాళ్ళు ఇచ్చిన డబ్బులకి న్యాయం చేస్తూ ఒకడు కల్తీ మద్యం అంటాడు, ఇంకొకడు మద్యం షాపులన్నీ ఆక్రమిస్తాడు, ఇంకొకడు వైన్ షాపుల్లో టెండర్లు వేస్తే వాడిని అసలు ఊర్లోకే రానివ్వడం. అనంతపురంలో మొత్తం వైన్ షాపులన్నీ ఎందుకని ఒకటి పేరు మీద ఉన్నాయి? కళ్యాణదుర్గంలో వైన్స్ అన్నీ ఎందుకని ఒకటి పేరు మీద ఉన్నాయి? పేరు మీద అంటే టెండర్లు పాడేది సామాన్య ప్రజలే, బిడ్డింగుల్లో గెలిచేది ఒకళ్ళే. కానీ అక్కడ మాత్రం మొత్తం వైన్స్ అన్నీ కళ్యాణి వైన్స్ ఎందుకున్నాయి? కళ్యాణదుర్గం మొత్తం కళ్యాణి వైన్స్ ఎందుకుంది ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆధీనంలో? వీళ్ళందరూ రాజకీయ నాయకులా, వ్యాపారులా, కాంట్రాక్టర్లా? వీళ్ళకి ఎందుకు ఇచ్చాం మనం సీట్లు? ఇంకా పూర్తి డీటెయిల్స్తో, ప్రూఫ్లతో సహా ఎవరెవరికి ఏ నియోజకవర్గంలో ఎంతెంతకి పార్టీ సీట్లు అమ్మిందనేది నేను పూర్తి డేటాతో మళ్ళీ మీ ముందుకు వచ్చి మళ్ళీ మీకు వీడియో చేసి చూపిస్తా. టిల్ దెన్ నారా చంద్రబాబు నాయుడు గారు దయచేసి ఇలాంటి పుట్టగొడుగుల్ని సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవటం కాకుండా స్ట్రాంగెస్ట్ పనిష్మెంట్స్ అతనికి విధించేలా ఈ కోర్టులు కేసులు కట్టండి. ఈ బ్రోకర్ మాట్లాడే ఈ బ్రోకర్ ఛానళ్ళని కొద్దిగా అడ్డుకట్ట వేయండి. జనాలు నోటితో నవ్వట్లా, అడ్డంగా దొరికిపోయినా ఇంకా కవరప్ చేసే ప్రాసెస్లో పడిపోయిన మన పచ్చ మీడియా వాళ్ళని చూస్తేనే ప్రజలు నోటితో నవ్వట్లా. దిస్ రావణ్ సైనింగ్ ఆఫ్.